హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఉదయం లేవగానే మన పిల్లల కోసం, హస్బెండ్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం చాలా హడావిడి పడిపోతుంటాం. అలా హడావిడి ఏం లేకుండా హెల్తీగా, టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్లో బాక్స్ అస్సలు సరిగ్గా తినరు కదండి. కానీ ఇలా చేసి పెడితే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్లో అక్కడక్కడ ఈ పీసెస్ తగులుతూ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్ పొటాటో ఒకసారి కలుపుకొని 1 కప్ క్యారెట్ అండి, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 4 ఇలాచి, చిన్న మొరాఠీ మొగ్గ, కొద్దిగా స్టార్ ఫ్లవర్, 3 లవంగాలు, 1 స్పూన్ జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి చీరికలు, ఒక 2 క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ ముందు ప్రతి దాంట్లోనే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్డ్ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కింద నుంచి పైకి బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుందండి. అంతేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.